వీకెండ్ వస్తే అందరూ బయటికి తిరగాలని అనుకుంటారు. నేను మాత్రం రివర్స్, ఫుల్ లేజీ అనమాట. లంచ్ తినే టైంలో బ్రేక్ఫాస్ట్ చేసి, స్నాక్స్ తినే టైంలో లంచ్ చేసి, అది కూడా ఆర్డర్ పెట్టుకొని మొత్తానికి వీకెండ్ అంతా లేజీగా గడిపేస్తాం. మేము ఇక్కడ లంచ్ టైంలో బిర్యానీ తిన్నాము. బిర్యానీ అంటే అందరికి గుర్తొచ్చేది పిస్తా హౌస్, మేఫిల్, షాగోసే కదా. కడుపు నిండా బిర్యానీ తినేసి కంటి నిండా నిద్రపోయి మళ్ళీ ఈవినింగ్ టీ కోసం పిస్తా హౌస్కి వచ్చాము. మీలో ఎంతమంది గేవర్ ట్రై చేశారో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఫ్రెష్గా తయారు చేస్తున్నారు గేవర్. ఇంకా బిస్కెట్స్ కూడా చాలా వెరైటీస్ కనపడతాయి ఇక్కడ. మలాయి బన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా కేక్ చేశాక మిగిలిన ఎక్స్ట్రా వేస్ట్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. వాటితో ఏం చేస్తారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నెంబర్ ఆఫ్ కేక్స్, బనానా కేక్స్, ఫ్రూట్ కేక్స్ అని. నాకైతే టీలోకి టై బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం, కానీ అన్ని టీ షాప్స్లో దొరకవు. ఓన్లీ పిస్తా హౌస్లో అయితే నాకు కనిపించింది. డోనట్స్ అయితే ఒకసారి ట్రై చేశాను, నాకైతే అంత నచ్చలేదు. అండ్ నైట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీకి వెళ్ళాము. నాకైతే చాలా నచ్చింది మూవీ. మళ్ళీ బీటెక్ లైఫ్ గుర్తొచ్చింది. నాకైతే ఆ హీరోని చూస్తే ధనుషే గుర్తొచ్చాడు. ఆ హీరో పర్సనాలిటీ అండ్ వాయిస్ సేమ్ ధనుష్ లాగే ఉంది. మీరు రీసెంట్గా ఏ మూవీ చూసారో కమెంట్ చేయండి.